పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై స్విట్జర్లాండ్కు చెందిన రక్షణ అధ్యయన సంస్థ సంచలన నివేదిక వెల్లడించింది. భారత వాయుసేన శక్తి సామర్థ్యాల వల్లే భారత్ ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టిన 4వ రోజునే కాల్పుల విరమణకు పాక్ విజ్ఞప్తి చేసిందని సెంటర్ ఫర్ మిలిటరీ హిస్టరీ అండ్ పర్స్పెక్టివ్ స్టడీస్ నివేదికలో స్పష్టం చేసింది. 2025 మే 7 నుంచి మే 10 వరకు 88 గంటల వ్యవధిలో భారత్ పాక్ మధ్య వివిధ చోట్ల జరిగిన సైనిక ఘర్షణల సమాచారాన్ని సేకరించి విశ్లేషించి ఒక నివేదికను తాజాగా సిహెచ్పిఎం ప్రచురించింది. ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టిన తొలి రోజు మే 7న ఒక రఫేల్ యుద్ధ విమానాన్ని భారత్ కోల్పోయిందని నివేదికలో వెల్లడించింది. ఈ ఒక్క నష్టాన్ని పాక్ పెద్దదిగా చేసి చూపించిందని, ఆరంభంలోనే తమదే పైచేయని చెప్పుకునేందుకు ప్రయత్నించిందని పేర్కొంది. దీనివల్ల తదుపరి రోజుల్లో అంటే మే 8, 9, 10 తేదీల్లో భారత్ సాధించిన భారీ విజయాలు పెద్దగా కనిపించకుండా పోయాయని నివేదిక తెలిపింది. భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించి పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసిందని, తద్వారా పాక్ వైమానిక శక్తి సామర్థ్యాలను చాలా వరకు తగ్గించిందని వెల్లడించింది. మొత్తం మీద ఆపరేషన్ సింధూర్లో పాక్ పై భారత్ పూర్తిస్థాయి పైచేయిని సాధించిందని స్విట్జర్లాండ్ నివేదిక స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ కోసం ప్రణాళిక రచించేందుకు త్రివిధ దళాలకు భారత ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం గొప్ప విషయమని, దీనివల్లే పాక్ ప్రతిఘటనను ఎదుర్కొనే వ్యూహాలను భారత త్రివిధ దళాలు ముందస్తుగా సిద్ధం చేసి ఉంచగలిగాయని తెలిపింది. అందుకే పాక్ వద్ద అణ్వస్త్రాలున్నాయని తెలిసినా భారత్ నిర్భయంగా దాడులు చేయగలిగిందని పేర్కొంది. భారత్ చేసిన మెరుపు దాడుల్లో చాలా భవనాలు ధ్వంసమయ్యాయని, ఎంతో మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపింది. దాదాపు 60 భారత యుద్ధ విమానాలు, 40 పాక్ యుద్ధ విమానాలు గగనతలంలో తలపడ్డాయని గుర్తు చేసింది. మే 8, 9, 10 తేదీల్లో పాక్ పై భారత్ చేసిన దాడులతో పరిస్థితి మారిపోయిందని తెలిపింది. పాకిస్తాన్ను కోలుకోలేని విధంగా భారత్ దెబ్బతీసిందని, ఫలితంగా పాక్ రక్షణ కవచం బలహీనపడిందని వెల్లడించింది. ప్రధాన రన్వేలు, వాటితో ముడిపడిన వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసిందని, దీంతో వెంటనే పాక్ వాయుసేన స్పందించే అవకాశం లేకుండా పోయిందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో మే 10 కల్లా లెక్క పూర్తిగా మారిపోయిందని, అందుకే కాల్పుల విరమణకు పాక్ అర్జించిందని గుర్తు చేసింది. మొత్తానికి ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను భారత్ కోలుకోలేని దెబ్బతీసిందని స్విట్జర్లాండ్ రక్షణ అధ్యయన సంస్థ విడుదల చేసిన నివేదికలు వెల్లడించింది.